అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీరు అందరికి అమ్మేనండి. యూనివర్సల్ అమ్మ. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు? హౌసింగ్ వచ్చింది మేడం మాకు. హౌసింగ్ వచ్చినప్పుడు నేనే ఎంత సంపాదించేవాళ్ళు మీరు? నేను 250 రూపాయలకి చేరాను. 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు? చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్. మస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు ఈ ముగ్గురులో? క్వశ్చన్ అడిగి నన్ను చూసారు. కోతి వ్యక్తి కదా. 2 సార్లు పెళ్లి ఎందుకు చేసుకున్నారండి? మళ్ళా ఇంకొక నిబంధన చేసుకుంటారేమో అని. నిజమా? మీ అమ్మ మీ చెల్లి పెళ్లికి మొత్తం బంగారం అంతా తీసిస్తే మీ అమ్మని తీసుకెళ్లి మళ్ళీ లేదు మా అమ్మకి ఏం లేదని చెప్పేసి మీరు మీ మమ్మీకి బంగారం కొనిచ్చారు. కానీ ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటే మీ మీద మీకు కొంచెం గర్వంగా ఏమైనా అనిపిస్తుంది? అట్లా ప్రౌడ్ గా ఉంటది. మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా ఆయన వైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా? అమ్మాయి ట్రిపుల్9 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇదే కృష్ణానగర్ గడ్డ మీద జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ కి వెళ్ళాను, వాటర్ బాయ్ కి వెళ్ళాను, అన్ని తిరిగి ఎక్కడ సినిమా కష్టాలు చూసుంటారు కదా. అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం చెప్పగలరు? డబ్బు లేకపోయినా పర్లేదు 3 పూట్ల ఫుడ్. ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? మా మమ్మీ 1000 సబ్స్క్రైబర్ల వరకు కూడా ఇంటింటికి పోయి సబ్స్క్రైబర్లు. వాళ్ళు అడుగుతారు కదా ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి? గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీకు వేరేది ఒకటి సర్వే వచ్చింది, అది మీ సెల్లులో చేయాలని చెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మా బావ బంగారం అని లాస్ట్ లో మీరు అన్న మాట ఏంటి? మాకేం పెద్ద శత్రుత్వాలు కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు, వీడియోస్ చేస్తాం నిదానంగా వస్తామని అన్నారు కదా. ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? వాళ్ళ గురించి ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. సడన్ గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే నిద్రపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఏమైంది? దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకే దానికి హార్ట్ అటాక్. ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? మా అన్న చనిపోవడం మేడం. బాగా ఇష్టం అనుకుంటా కదా. మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు తెలిసింది నాకు. అప్పుడు దాకా హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు 2 గెస్టులు ఉన్నారు. ఒకరి గురించి చెప్పాలంటే అసలు ఆవిడ మాటలకి, ఆవిడ ఎక్స్ప్రెషన్స్కి, ఆవిడ నవ్వకుండా మనందరినీ ఎలా నవ్విస్తారంటే అంత నవ్విస్తూ కూడా ఆవిడ ఎలా అంత సైలెంట్గా ఉంది అని ఒక డౌట్ వస్తుంది. పక్కన ఆయన ఏంటంటే కర్త కర్మ క్రియ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ వయసులోనే అంత ఫాస్ట్గా ఎదిగేశాడు అని కొంతమందికి జెలస్ ఉండొచ్చు, కొంతమందికి గర్వంగా ఉండొచ్చు, ఇంకొంతమంది మంచిదే కదా అని ఆనందపడవచ్చు. నేను థర్డ్ పర్సన్ అనమాట, ఆనందపడే వ్యక్తిని. సో వాళ్ళు ఎవరో కాదనమాట, 999 ఇండియా 999 ఇండియా నుంచి ఈరోజు నాతో పాటు జయకృష్ణ గారు అండ్ మా అమ్మగారు ఉన్నారు. ఇద్దరితో అయితే చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. బాగున్నారా? మేడం. మీరు అందరికి అమ్మేనా అండి? ఏమైనా పేరు ఏమైనా? అందరూ అమ్మ. యూనివర్సల్ అమ్మ. అదే కదా, మా అమ్మ. అదే అందరికి యూనివర్స్ కి మా అమ్మ. అమ్మ అందుకే పేరు కూడా తెలియలేదు మాకు. మీ పేరు ఏమన్నా చెప్తారా మాకు? సులోచన మేడం. సులోచన గారు. ఓకే. జయకృష్ణ గారు మీరు మాత్రం పేరు తెలుసు నాకు. ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు? నాకు వీడియోస్ లో చూస్తుంటారు కొంచెం అలా. కాకపోతే 999 ఇండియా ఏంటండి అసలు? నా బర్త్ ఇయర్ 1999. 1 తీసుకొచ్చి ఐగా మార్చి 3 పక్కన పెట్టాను అంతే. వా, ఎవరిదండి ఆలోచన? అదే ఒక అంటారు కదా, ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ మందే. మీదేనా? 999 ఇండియా అని పెట్టేసుకుందాం, ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని, అంతేనా? అమ్మ ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు? వచ్చేస్తుంది మేడం, మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు. ఓకే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు? ఎన్నో డేస్ ఏం లేదు మేడం, ఒక ½ అన్ అవర్. మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు, ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తా. సో వీడియో ఏం నవ్వేదేమి ఉండదు. అలా తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం కానీ అంత నవ్వు వచ్చినా ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది.
ముందు వరకు నవ్వుతారు కానీ ఆ షార్ట్ అనగానే అసలు నవ్వేదే లేదు. నవ్వు రాదు అసలు. అసలు నవ్వు రాదు. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. బోన్ యాక్టర్ అంటారు కదా, బోన్ ఆర్టిస్ట్ మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్ చేయడం? ఏం లేదు మేడం. అసలు ఏం లేదు. ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారు? అట్లా ఏ సమాధానం చెప్పకూడదు ఇట్లా. ఏం లేదు, అది మా మమ్మీ అంతే సైలెంట్, కొద్దిగా ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట. ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు? అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా మేడం. అవును. రియల్ లైఫ్ ఏంటంటే మనము ఇట్లా చెప్పు అని అదొక నాటకము. రియల్ లైఫ్ ఏంటంటే అది అమ్మ ఇష్టం. బయట ఎక్కువ మాట్లాడరు మామూలుగా. అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళీ మాట్లాడదు. కొత్త ప్లేస్ కదా, కొత్త వాతావరణం కదా. మీకు 10 నిమిషాలు పోతే ఆటోమేటిక్ మళ్ళీ ఈ అలవాటైపోతుంది, మాటలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ 10 నిమిషాలు వెయిట్ చేయాలి నేను మీరు మాట్లాడడానికి, అంతేనా? పర్లేదు, అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడాలంటే పక్కన వాళ్ళకి కూడా టైం పట్టుతుంది. తప్పులేదమ్మ, వెయిట్ చేస్తాను నేను మీకోసం. సో 999 ఇండియా అని ఛానల్ పెట్టిన తర్వాత చాలా పేరు వచ్చింది. సో దానికి ముందు మాట్లాడతాను నేను ఒక 2 నిమిషాలు. ఏ ఊరు మీది? ఇక్కడి నుంచి? మాది సొంత ఊరు అయితే పూర్వమిల్ల దగ్గర నాగలకుంట్ల మేడం, కడప జిల్లానే. మేము ఉండేది వచ్చేసి కడప జిల్లా కిందికి వస్తుంది, సిద్ధోట మండలం, మాధవరం 1 గ్రామం. ఎందుకు మారిపోయారు? ఎందుకు షిఫ్ట్? అంటే ఇది డాడీ వాళ్ళ ఊరు. మేము చాలా చిన్న పిల్లలప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము. కానీ సొంత ఊరు ఇదే, కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అంటే నా ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం. ఏం చేస్తారు నాన్న అమ్మ? నాన్న లేరు, తెలుసు. అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు డాడీ మామూలుగా బంగారు పని. మేము ఇది మా అదే అమ్మ మామూలుగా. నువ్వే చెప్పు, నువ్వు మారుతుంటే కొద్దిగా 10 నిమిషాలు టైం తీసుకుంటా అన్నారు కదా, అందుకని చెప్తా ఉంటే కొద్దిగా. అంటే వివోఏ అని సంఘాలు ఉంటాయి మేడం. ఒక గ్రామంలో ఇన్ని సంఘాలు ఉంటాయి. అంటే నా కింద 40 సంఘాలు ఉన్నాయి. యానిమేటర్ అంటారు, విఓఏ అంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. సంఘాలన్నీ 40 సంఘాలని నేను మెయింటెన్స్ చేయాలి. అమ్మ బాబోయ్, ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అది 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఓకే. ఏం చదువుకున్నారమ్మా మీరు? అడగొచ్చా? సారీ. డిగ్రీ బీకామ్ మేడం. డిగ్రీ బీకామ్ చేశారు? అమ్మ బాబోయ్, మీరేం చదివారు? ఏం చదివారు మీరు? డిగ్రీ బీకామ్. అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ చదివింది. అదే కదా, ఎప్పుడో చదువుకున్నారు. అసలు ఆ రోజుల్లో చదువుకొని ఇచ్చారంటే అప్పుడు చదవలేదు మేడం. అప్పుడు రీసెంట్ గా జాబ్ కోసం ఇందుకోసం ఓపెన్ కట్టుకొని 10th ఇంటర్ డిగ్రీ అలా కంప్లీట్ చేశాను. అవునా? ఇద్దరు ఎట్ ఏ టైం పాస్ అయ్యారా ఏంటి కొంపదీసి? కాదు కదా. లేదు లేదు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు చదువుకున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకని అలా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్ లోనే డిగ్రీ ఉంటే ప్రమోషన్ మీద పై జాబ్ కి వెళ్ళొచ్చు అని అట్లా ఓపెన్ రాశారు. ముందు నుంచి 10th అయిపోయిన తర్వాత నుంచి 9th క్లాస్ లోనే మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. 9th క్లాస్ లో? 9th క్లాస్ చైల్డ్ మ్యారేజ్ అండి ఇది. చిన్నపిల్ల మీరు. అప్పుడు కేసు పెట్టడానికి కూడా మా ఆయన లేడు మేడం. ఓకే. 9th క్లాస్ లోనే పెళ్లి చేసేసారు? 9th క్లాస్ లో. 8th పూర్తయింది, 9th ఒక నెల పోయిన అంతే మేడం. అంతే. మీకు ఇష్టమేనా అప్పుడు అసలు పెళ్లి చేసుకోవడం? ఏం తెలియదు మేడం. 9th క్లాస్ అంటే 13 ఏళ్ళు ఉంటాయి మీకు. అంతే, 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసి పంపించేసారు? వాళ్ళు ఏది చెప్తే అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. మీరండి పెద్ద? మేము పిల్లలు ఏది చెప్తే అది. అప్పుడు పెళ్లి చేసుకుని వచ్చేసాక 10th చదువుకున్నారు అప్పుడు వెంటనే? మళ్ళా చదివాను. ఈ యానిమేటర్ గా చేరేటప్పుడే 10th ఇంటర్ డిగ్రీ అన్ని. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు? ఇక్కడ నేనే సంఘంలో చేరాలని హౌసింగ్ వచ్చింది మేడం మాకు. హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని వేరే వాళ్ళని అడిగాను. అప్పుడు నువ్వే యానిమేటర్ గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు నేనే యానిమేటర్ గా చేరి నా సంఘాన్ని నేనే చేసుకున్నాను. అబ్బో. అప్పుడు అన్ని మీ వారు అన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. మీరు మాత్రం డిగ్రీ బీకామ్ ఇప్పుడు చదువుకున్నారు. ఎలా అండి ఇలా? అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు? ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద. ఎందుకు తెలీదు? పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్ తో ఎక్కువ జులాయిగా తిరగడం వల్ల కావచ్చు. అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో తప్పింది. అడుగుదాం ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని. ఇంటర్ లో తప్పింది. మా అమ్మ నటించి వద్దులే, నా బరువు లేదే తీసుకుంటా. ఇంటర్ లో తప్పింది. ఇంటర్ లో తప్పింది. 10th వరకు బాగుంది. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్ లోనే తను పనికి వెళ్ళేవాడు మేడం, చెక్క పనికి, మా కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా? అంటే మేము చేసే జాబ్ కి సాలరీ ఎక్కువ ఉండదు మేడం. ఎంత సంపాదించేవాళ్ళు మీరు? నేను ఫస్ట్ చేరింది 250 రూపాయలకు చేరా మేడం. 2006లో 250 రూపాయలకు చేరా నేను. 250 రూపాయలు నా సాలరీ. ఆ 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు అప్పుడు? అలా అతను కష్టపడే వాళ్ళం. అప్పటి నుంచి ఇంటర్ లో మీరు చదువు మానేసి
పనికి వెళ్ళేవాళ్ళు. కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. ఓకే, పెద్ద పెద్ద కాబట్టి మీరు ఇంటికి ఇంకా అన్న అన్నున్నాడు కదా అన్న మీకు చనిపోయారు ఈ మధ్య కాలం. ఈ మధ్య 2019 లో ఆ టైంలో చనిపోయారు. నేను విన్నాను, ఈ స్టోరీ విన్నాను ఎలా చనిపోయారు అనేది. ఇట్స్ ఓకే. సో అన్న, మీరు, చెల్లి ముగ్గురు పనికి వెళ్ళే వాళ్ళ? వాళ్ళెవరు వెళ్ళరు మేడం. మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళెవరు వెళ్ళరు, తను ఒక్కడే వెళ్ళాడు. మీరు ఒక్కరే భుజం మీద బరువు బాధ్యతలు వేసేసుకున్నారు అప్పటి నుంచి? అంటే అమ్మాయి ఆడపిల్ల కదా, మనం పని పంపించము. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు. ఓకే, మీ నాన్న ఉండగానే అప్పటి నుంచే కష్టపడేవాళ్ళు. ఓకే, సో కష్టపడుతున్నారు, ఇంటర్ ఆపేశారు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలని ఆలోచన రాలేదు? చేశాను ఇంటర్, నేను పని చేసుకుంటూ ఇంటర్ రెగ్యులర్ గానే వెళ్ళి రాశాను. ఎగ్జామ్స్ రాశారు? డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను. డిగ్రీ ఒకటి. ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి, సెలవులు వచ్చినప్పుడే ఆదివారము అట్లా వెళ్ళే, దసరా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు. ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు, స్కూల్ అయితే కాలేజ్ అయితే ఓన్లీ సెలవులకే పనికి వెళ్ళేవాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు. అవునా? ఓకే. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా అప్పుడు? బాగా నస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? మీరు నా క్వశ్చన్ అడిగి నన్ను చూసారు? తనే మేడం. తినేనా కనబడినట్టు కొట్టేది చిన్నప్పుడు? నిజమా? 100% కొట్టించుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు లేదు, చిన్నప్పుడు దుమ్ము వదిలేదు కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా కొట్టాల్సింది. ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు? ఇప్పుడు రీల్స్ లో కొడతా. అంటే రియల్ లైఫ్ లో ఏదో నేను ఏమన్నా అరిచినప్పుడు అవి మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి, మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది. వరకు ఇట్లాను మా చాలు, నేను స్లాప్ సౌండ్ వేసుకుంటాలే అంటే నిజంగానే కొడుతుంది. ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడతానే ఉంటది, నా కొట్టాల్సిందే. మరి 999 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా మా అన్న స్టోరీ చెప్పాను, యూట్యూబ్ లో చెప్పాను, చాలా వాటిలో చెప్పాను. మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి. సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ వెళ్ళాను, వాటర్ బాయ్ వెళ్ళాను, అన్ని తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు ఒక 5-6 సెకండ్స్ అట్లా ఉండేవాళ్ళు. మనకంటే గుర్తింపు ఉంటే తప్ప మనల్ని గుర్తించలేకపోతే ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ పెడతారు అనే ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడతాము, మన టాలెంట్ ఉంటే నిరూపించుకుందాం, దాంట్లోనే తన ఛాన్సులు అవే వస్తాయి అనే ఉద్దేశంతో ఛానల్ ఓపెన్ చేసి. ఓకే, సినిమా కష్టాలు చూసుంటారు కదా, అంటే సినిమా ప్రపంచం ఎలా ఉందంటే ఏం చెప్పగలరు ఒక మాటలో మీరు? సినిమా ప్రపంచమా అంటే ఈ కృష్ణానగర్ గడ్డ మీద అబ్బో ఎందుకు లేని, పొద్దున్నే 5 గంటలకు నిలబడతారు వాళ్ళు, మళ్ళా 8 వరకు కూడా అట్లే వెయిట్ చేస్తా ఉంటారు. కొందరు తీసుకెళ్లరు, కొందరు మిగిలిపోతారు, అట్నే వెళ్ళిపోతారు. కొందరు ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే గడ్డ మీద ఓన్లీ ఫుడ్ దొరికినా చాలు, డబ్బు లేకపోయినా పర్లేదు, 3 పూట్ల ఫుడ్ పెడతారు కదా చాలులే అనుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చూసాం ఇవన్నీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి సినిమాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ రోడ్డు మీద నిలబడి ఎవరో చెక్కించుకొని పోతే తప్ప ఆ రోజు గడవదు. ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తే రంగుల ప్రపంచం లేదు ఇక్కడ అని చెప్పేది అప్పుడు అర్థమైంది. ముందేమో వెళ్ళిపోదాం సినిమాలో సీరియల్లో ఎక్కడైనా, ఫస్ట్ ఏమో ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో వెళ్ళిపోదాం రా అది ఇది అనుకుని బ్యాగ్ అన్ని సర్దుకొని వస్తాం. ఈడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసినాక ఇంటికి పోవాలంటే ఇంటికి ఏం పోతాం, ఇంటికి పోతే పరుగు బద్ది ఏదో చేద్దామని ఎంత దూరం వస్తామని ఊర్లో అంతా మనం వచ్చినప్పుడు ఏమో ఏదో పెద్ద బిల్డప్ కొట్టుకొని వస్తాం ఇంటి దగ్గర. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంటికి పోవాలంటే అదొక ఇదిగా ఉంటది, ఇంటికి ఏ మొహం పెట్టుకొని పోవాలి ఇంటికి అనే ఇదిలో ఉంటాము. సో ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉండలేక కర్రీల కోసం కూడా ఎన్నో, అంటే ప్రతిసారి మమ్మీని అడగలేం కదా. ఇప్పుడు 1 రోజు అడుగుతాం, 2 రోజు 3 రోజు మనకే చాలా అనిపిస్తుంది, ఏం చేస్తాను మనం అడగాలి. మనము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళేమో మనం ఏదో పని చేస్తాను, మనం ఏదో చేస్తాం అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం ఈడ అన్నానికి కర్రీలకు కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియదు కదా. అడగలేక సాలక ఎన్నో రోజులు ఉండి
ఏదో అట్టా జరిగిపోయినాయి. ఆ ఇంట్లో ఉంటే టైంకి అన్నం పెట్టేటప్పుడు అమ్మ పచ్చడి కూడా అబ్బా పరమాన్నంలా ఉంటదని అప్పుడు అనిపిస్తా ఉంటది. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాక తిట్టకూడదు ఇంకోసారి, ఏం కూర చేసావు అసలు నువ్వు ఇది అని అనకూడదు అప్పుడు కదా. అంతే. ఒకసారి కష్టపడితేనే విలువ తెలుస్తుంది, ఒక మనిషి విలువ. అంతే. మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే ఎంత గొప్ప అనేది ఇక్కడికి వచ్చి నిలబడ్డ రోజు తెలుస్తుంది. అంతే. కరెక్టే కదా. అట్లా పంపించడానికి మీరు ఎందుకు ఒప్పుకున్నారమ్మా అసలు? ఏంటి కృష్ణానగర్ వెళ్ళి ఎందుకు? అంటే మమ్మీకి తెలియదు కదా మేడం. మీరు చెప్పకుండా వచ్చారా? అంటే చెప్పకుండా అంటే నేను ఇట్లా వెళ్తున్నాను మా అని చెప్పి, ఇక్కడ కష్టాలు ఎట్టుంటాయని మమ్మీకి తెలియదు కదా. ఇక్కడ పడే కష్టాలు నాకు చెప్పేవాడు కాదు. ఇతను ఇక్కడ బాగున్నాడనే చెప్పేవాడు. నేను షూటింగ్ కి వెళ్తున్నాను అనే చెప్పేవాడు. నాకు కష్టాలు అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. చెప్తే పిలిపించేయాలని. చెప్తే నేను వచ్చేయమని చెప్పాను. మా మమ్మీ అట్లా కష్టపెట్టినది అసలు మమ్మల్ని ఇంతవరకు మాక్సిమం కష్టపెట్టినది. అట్లా అంత ఇబ్బంది పడతా ఉంటే నేనే సాగుతలేరా, నువ్వు తిని లైఫ్ ను కొద్ది రోజులు ఎంజాయ్ చేయని చెప్తుంది. కానీ ఇంకా డబ్బులు సంపాయి, ఏంది ఇంత వయసు వచ్చినవే, ఏం చేస్తాను, నువ్వు చదువుకోలేదు, జాబ్ చేయలేదు, ఇట్లా ప్రెజర్లు ఏముండు. ఏమో ప్రశాంతంగా ఉండు, నచ్చిన పని చెయ్యి, హ్యాపీగా ఉండు, అదే నాకు కావాలా. బాగా సెటిల్ గా, ఎవరి దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అంతే. అంతవరకే చెప్తుంది అంతే. అంతేనా? కానీ అమ్మ నిజం చెప్పండి, ఒక సింగిల్ మదర్ గా 3 పిల్లల్ని వెనకేసుకొని రావాలి, ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, వీళ్ళు వాళ్ళ అన్నున్నంత వరకు వాళ్ళ అన్నని కానీ బాగలేదంటే హెల్త్ కి ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రతిదీ చూసుకోవాలి. ఎలా నెట్టుకొచ్చారు అసలు? నేను మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని మేడం. ఓకే. నేను ఓన్లీ జాబే కాదు పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు పనికి వెళ్తున్నా ఫస్ట్, వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పనికి వెళ్తున్నా. ఓకే. 2 జాబులు చేసేవాళ్ళు, అటు జాబ్ వెళ్ళే వాళ్ళు, ఇటు పని. ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? పొలంలో పనులకి వెళ్తా మేడం. పొలంలో పనులకి. 3 పిల్లలు అలానే ఎదుకొచ్చారా మీరు? మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా 3కి బట్టలు ఉంటాయి, ఒక్కరి బర్త్డే వచ్చినా 3కి బట్టలు ఉంటాయి. మేబీ ఎవరి ఇళ్ళలో మాక్సిమం ఎవరి బర్త్డే అయితే వాళ్ళకే చేస్తారు, కానీ మా మమ్మీ ఒక్కరి బర్త్డే అయినా 3కి బట్టలు తెస్తుంది. వా, నిజంగా అంటే చెప్పినంత ఈజీ కదా. ఒక అమ్మ 3 పిల్లల్ని లాక్కొని రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉండాలి. యానిమేటర్ పోస్ట్ ఒకటే కాదు మేడం, ఇంకోటి మన బిడ్డ ప్రోగ్రామ్ అని, అంటే ఆడపిల్లని అబార్షన్, కడుపులోనే ఆడపిల్లని అబార్షన్ చేయించుకోవడం, స్కానింగ్ తీసుకొని దానిపైన కూడా నేను వర్క్ చేశా మేడం. ఎక్కడైతే ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకుంటారని తెలుస్తుందంటే ముందే వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళకు. కౌన్సిలర్ గా కూడా పని చేస్తా నేను. అప్పుడు ఈ జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా చేస్తా వచ్చిన. ఆ జాబ్ లో బాగా నెలకు 8,000 దాకా వచ్చేది. 8,000 ఆడపిల్లని కౌన్సిలింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఫస్ట్ 2 అమ్మాయిలు ఉన్నారనుకో, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్కడ స్కానింగ్ వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇస్తా వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లో పని చేసేదాన్ని. ఓకే. ఎలా చూసుకునేది అప్పట్లో మీ మమ్మీ? అంటే ఇప్పుడు మీరు చూసుకునే స్టేజ్ కి వచ్చారు, మీరు ఏమైనా డబ్బులు పెట్టచ్చు, కానీ అప్పుడు ఆవిడే కదా చూసుకుని మిమ్మల్ని. సో ఎలా ఉండేది? మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఎప్పుడైనా ఏ లోటు, ఇంతవరకు మా మమ్మీకి 1000 రూపాయలే శాలరీ అయినా కూడా బట్టల విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, మనకి అవసరమయ్యే 3కి అవసరమయ్యే వాటిల్లో వేటిల్లో తక్కువ చేయలే. బయట పిల్లోళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో మమ్మల్ని అదే రకంగా మంచి బట్టలు కొనడం కానీ, బ్యాగులు, బుక్కులు అన్ని సేమ్ అంతే. మనకి ఏ లోటు తీసేది కాదు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదివారు 3. ఓకే. అయినా కూడా కష్టపడి అంటే మమ్మీ ఏమో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పించినా కూడా నేను అనలేదు. కాన్వెంట్ లో చేర్పించినా కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో అయితే కొద్దిగా తిరగడానికి బాగుంటది, ప్రైవేట్ స్కూల్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. కోతి వ్యక్తి కదా. నేను 10 సంవత్సరాలు 10 స్కూళ్ళలో చదివాను. సీరియస్లీ? నేను ఒక 7-8 స్కూల్ మారింట, ఫస్ట్ నుండి 10th వరకు. అవునా? ప్రతిసారి స్కూల్ ఎలా మార్చారమ్మా మీరు? నేనే మారిపోయాను. ఒక స్కూల్లో టీచర్ కొట్టే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తారా? అలానే వెళ్ళే వాళ్ళం. అంతేనా? అంతే. 10 సంవత్సరాల్లో 10 స్కూల్. మినిమం 7-8 మారింట 10 సంవత్సరాల్లో. ఎలా అండి అంత కోతి పని? 1 ఇయరే ఉంటా ఒక స్కూల్లో. బోర్ కొట్టేస్తుంది. సీరియస్లీ? ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్తదనం కోరుకుంటా ఉంటది మైండ్ ఎప్పుడు. అందుకే కొత్తదనంగా యూట్యూబ్ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశారు, మామూలుగా యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు, అది కామెడీ అయి ఉండొచ్చు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి. వై కామెడీ? ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు? కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం. ఎంత కోటీశ్వరులైనా, పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి. అట్లాంటి ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల. డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు అనేది ఒక వరం. అది దొరకడం చాలా కష్టం. సో అది నవ్విపియాల, ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది తీస్తాం అంతే. అలా అనుకున్నారు. ఓకే. మరి స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునే కూర్చొని?
అమ్మో! స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, కెమెరా ఫస్ట్‌లో మీకు ఇంకెవరైనా టీమ్ ఉండేదా? టీమ్ అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం. ఓకే. ఫ్రెండ్స్ అంతే కెమెరా మాక్సిమం. కెమెరా పట్టుకోవాలనుకుంటున్నారు. ట్రైపాడ్ ఉంటది. నేను ఇప్పుడు నేను మీ ప్లేస్‌లో ఉన్నాననుకో, నేను ట్రైపాడ్ సెట్ చేసుకొని ఒక మనిషిని నిలబెట్టి ట్రైపాడ్ ఆ యాంగిల్‌కి ట్రైపాడ్ సెట్ చేసుకొని ఆ పర్సన్‌ని పక్కకు తీసుకెళ్ళి నేనెళ్లి చేసేవాడిని. ఓకే. ఇంకా మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు గదా! వాళ్ళు ఇంకా అందరికి యూట్యూబ్ ఛానెల్‌లు వచ్చేసినాయి గదా! ఓకే. సో అందరం కలిసి తీసేసుకుంటాం అంతే. అంతేనా? అంటే రోడ్ల మీద నడిచే సీన్‌లు కూడా చేస్తుంటారు కదా మీరు. ఆ రోడ్డు మీద, ఆ షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని దగ్గరలో షూట్ చేయాలి కదా! ఒక సీన్ చేయాలంటే ఒక రోజు పడతదా మీకు? ఒక షాట్‌కి ఒక రోజు కంపల్సరీ. అంటే ఒక వర్కింగ్ డే పడతది. అంటే ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే పర్సన్ 8 అవర్స్ ఎలా వర్క్ చేస్తాడో మేము కూడా ఆ షాట్ మీద 8 అవర్స్ కంపల్సరీ, మినిమమ్ 8 అవర్స్ ఉంటది. ఏంటి 59 సెకండ్స్ వచ్చే ఒక షాట్ అంటే ఫస్ట్ మనకు కంటెంట్ రావాలి కదా మేడం. ఫస్ట్ ఒక ఐడియా రావాలా. అది రావాలన్నా కూడా 8 అవర్స్ పట్టొచ్చు. ఓన్లీ కంటెంట్ రావడం కోసం కూడా. ఓకే. చెప్పలేము అది. ఒక్కోసారి వెంటనే జరుగుతది. ఒక్కోసారి కొద్దిగా టైం పడుతది. మళ్ళీ దాన్ని ఒక స్టోరీ రూపంలో రాసుకోవాలి, పంచులు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని 1 మినిట్ కుదించాలి, మళ్ళీ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి, బీజిఎంలు సెట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఓకే. సో నేను ఒక వీడియోలో మీరు ఊరెళ్తూ ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. నేను చూస్తా ఉన్నా, సరే వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు కదా, సరే చూద్దాంలే వాళ్ళ నాన్నని అని చెప్పి నేను చూస్తా ఉన్నా. సడన్గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే ఒకసారి గుండెలు అట్లా కొట్టేసినట్టు అయిపోయింది. అబ్బా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఎలా ఉండేది మీ ఇద్దరికి రిలేషన్షిప్? బంధం ఏమైనా ఎక్కువ క్లోజ్ ఉండేవాళ్ళ? మా డాడీ ఫ్రెండ్లీగానే ఉంటాము మా డాడీతో. సో మీ ఫాదర్ కి మీకు ఏమైనా ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? బెస్ట్ మెమరీ అంటే మా డాడీకి చదువు అంటే బాగా ఇష్టం మేడం. ఓకే. మేము ఎప్పుడు సెలవుల్లో కూడా గేట్ తీసి అట్లా వెళ్ళగానే బాగున్నావా అనే దానికంటే ముందు ఈ చాప్టర్ అయిపోయిందా, ఓకే, ఇది మ్యాథ్స్ లో ఎంతవరకు అయిపోయింది, సైన్స్ ఏ సిలబస్ ఎంతవరకు అయిపోయింది, ఇంగ్లీష్ లో ఎంతవరకు అయిపోయింది, ఇవి అడుగుతారు. అయితే అబ్బా వచ్చనవసరంగా వచ్చినట్టున్నామే అనిపిస్తుందా? సెలవుల్లో ఏంటంటే మీరు అందరు కలిసి ఉండేవాళ్ళు? డాడీ మేము చిన్నప్పుడే మా మమ్మీ డాడీ సెపరేట్. సపరేట్. ఓకే. ఓకే. సారీ. పర్లేదు. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా చదువు గురించి గేట్ తీయంగానే ఫస్ట్ చదువు గురించి మాట్లాడతాడు. ఎన్నో క్లాసు, ఓకే, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ చాప్టర్ వరకు అయిపోయింది, సరే ఇదేంది అదేంది, సరే పోయేస్తానండి. అమ్మ ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు తెలియదు నాకు. ఇప్పుడు సపరేట్ అయ్యామంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు చిన్న పిల్లవే కదా, ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎందుకు ఆలోచన తీసుకోలేదు? ఆ ఆలోచనే రాలేదు మేడం. అంటే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలే మైండ్ లో ఉండారు కానీ వేరే ఆలోచన రాలేదు మేడం. అసలు ఎప్పుడు వేరే ఆలోచన లేదు. ఓకే. అంటే ఒక తోడు ఉంటే ధైర్యంగా ఉంటది. ఒక్కదాన్నే కదా నాకు పిల్లలే తోడు అనుకున్నా మేడం. చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్, అలా కనిపిస్తున్నారు. స్ట్రాంగ్ అంటే ఐరన్ లేడీ అని కాదండి. కాదు, ఇంతే ఉంటారు ఇద్దరు ఎప్పుడు ఫన్నీగా. అసలు సీరియస్ గా మాట్లాడుకోరు ఒకసారి కూడా ఇంట్లో? వీడియో అప్పుడు సీరియస్ గా ఉంటాం, మిగతా అప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాం. వీడియో తీసేటప్పుడు మాత్రమే తను డైరెక్టర్ గా, నేను యాక్టర్ గా సీరియస్ గా ఉంటాడు. మిగతా అప్పుడు ఫ్రెండ్స్ మాదిరే ఉంటాం. అంతేనా? స్టార్టింగ్ ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? స్టార్టింగ్ పెట్టగానే ఏం వ్యూస్ ఏం రాలేదు మేడం. ఫస్ట్ నేను స్టార్టింగ్ లో పిల్లోలతో చేసేవాడిని. మౌలా, చింటూ, బుజ్జి అని ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళ మదర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడు అడిగినా కూడా తీసుకెళ్ళమనే చెప్పేవాళ్ళు. అప్పుడు పెద్దగా రీచ్ రాలేదు. సో మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మౌలా అని చెప్పేసి, వాడు ఒక ఇద్దరిని పరిచయం చేశారు. సో వాళ్ళతో తీయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా రీచ్ వస్తా వచ్చింది. ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళదేమి ఇది కాదు, జస్ట్ నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు అంతే. తర్వాత ఈ మల్లెల మంచం పరిచయం అయ్యారు. సో ఇంకా అట్లా 1 by 1 మా మమ్మీ 1000 సబ్స్క్రైబర్ల వరకు కూడా ఇంటింటికి పోయి సబ్స్క్రైబర్లు, గంట సింబల్, జనాభా లెక్కల మాదిరి. యానిమేటరే కదా, ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే కదా. ఉదయం పని చేసుకుని వచ్చేది, మధ్యాహ్నం తిని ఒక గంట పడుకొని లేచి ఎండకు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టుకొని తిరుక్కొని వచ్చాను. నాకంటే మా అమ్మ ఎక్కువ కష్టపడింది తిరుగులేని ఇండియాలో. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి సెల్ అడిగిపించుకునేది, చేసుకొని వస్తా మేడం. అయ్యో, అప్పుడు తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. ఆ 1000 రావడానికి అందరి ఇళ్ళకి కష్టపడ్డాను మేడం. సూపర్ అండి. అసలు 1000 రావడానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనమే సబ్స్క్రైబ్ చేసుకొని రావడం అంటే, వాళ్ళు అడుగుతారు కదా ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని. ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎందుకురా ఇప్పుడు పనులు చేసుకోవచ్చు కదా? యూట్యూబ్ అని చెప్పండి మేడం. నేను ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీకు వేరేది ఒకటి సర్వే వచ్చింది, అది మీ సెల్లులో చేయాలని చెప్పి తీసుకుంటా మేడం.
తీసుకొని నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మేము చేసేదంటే మళ్ళీ స్కామ్లు కాదు మేడం, జస్ట్ సబ్స్క్రైబ్ అంతే. చేసి నాకు అది నోరు దొరక చెప్పలే. పర్లేదు. అంటే ఫోన్ తీసుకొని మీరే సబ్స్క్రైబ్ కొట్టేసి చేసుకొని ఇచ్చేస్తాం. అబ్బో! అసలు ఎంత టాలెంటెడ్ అండి. సో మీకంటే ఎక్కువ అమ్మే కష్టపడ్డారు స్టార్టింగ్ 1000 మంది 1000 మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు ఏమో 6 మంత్స్ పట్టింటది మేడం. 3 to 6 మంత్స్ పట్టింది. 6 నెలలు పట్టింది. అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇట్లా తీయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను యూట్యూబ్ లోనే నేర్చుకొని యూట్యూబ్ మీద ప్రయోగిస్తాను. సో అందుకు నాకు కొద్దిగా టైం పీరియడ్ ఎక్కువ పట్టింది. అప్పట్లో ఏమైనా మాటలు పడ్డారు ఇట్లా, ఎందుకురా నీకు యూట్యూబ్, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, మనకు అవసరం ఇప్పుడు ఇవన్నీ ఇలా అనే? స్టార్టింగ్ లో కొందరు మాక్సిమం ఎవరు అనలేదు. నేను ఎవరికి అనే ఛాన్స్ నేను ఇవ్వను. ఫస్ట్ పాయింట్, ఎవరితో పెద్ద మాట్లాడను బయట వాళ్ళతో. నా ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతా. బయట వాళ్ళతో ఎంతవరకు అంతవరకు ఉంటా. వాళ్ళకి మాట్లాడేంత ఛాన్స్ ఇవ్వరు, అంత స్కోప్ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు మనకి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ గా చేసిన మనకి డౌన్ అయిపోతాం, మనమే డౌన్ అయిపోతాం. సో ఆ నెగిటివ్ మనకు వద్దని చెప్పేసి నేను ఆ స్కోప్ ఇవ్వను. ఫస్ట్ వీడియో వైరల్ అయింది గుర్తుందా మీకు? ఏంటది? ఒక నోటు మీద తీసుకుని స్ప్రైట్ ఏదో తీసుకొని 100 రూపాయల నోటు మీద 10 రూపాయల నోటు మీద 100 అని ఏదో రాసిస్తాము. వాడు షాక్ అవుతాడు అనమాట. 20 రూపాయలు కదా, 10 రూపాయల నోటు మీద. వాడు 5 రూపాయల నోటు మీద ఏదో 50 అనో 500 ఏదో రాసిస్తాడు. ఆ వీడియో ఫస్ట్ వైరల్ అయింది. ఆ వీడియో అది బాగా వైరల్ అయింది. ఎంత గుర్తుంది? ఎన్ని వ్యూస్ వెళ్ళినాయి గుర్తుందా? 1-2 మిలియన్స్ మెయింటైన్. నాకు మతి మరుపు ఉంది మెయిన్ ఫస్ట్ పాయింట్. అవునా? నిజంగా ఉందా? ఈ మధ్యనే కొంచెం స్టార్ట్ అయిందా? మర్చిపోతున్నారా? మొత్తం అన్ని మర్చిపోతారా? ఓకే. సో ఇంకొక విషయం కూడా, మీరు మతిమరుపు అంటే గుర్తొచ్చింది నాకు. నేను ఈ మధ్య ఇంకో వీడియో చూసాం. ఇది డిప్రెషన్లో ఉన్నాను, నిద్రపోవడానికి కూడా నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఎందుకు అంత మీకు మంచి అమ్మ ఉంది, ఒక భార్య ఉంది, మిమ్మల్ని సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరో వాళ్ళందరూ ఉన్నారు. ఇన్ని ఉన్నప్పుడు కూడా నిద్రపోవడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారంటే ఎంత కష్టం వచ్చిందా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా, ఏమైంది? అది ఆల్రెడీ త్రిబుల్ నైన్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో ఉంది మేడం. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మళ్ళీ మాకే గొడవలు వస్తాయి. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలే. అన్నిటికీ దూరంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉండా. ఇప్పుడు మీరు అన్నట్టు టాబ్లెట్లు మానేసిన బాగుంది. మళ్ళా మళ్ళా అదంతా తీసుకొచ్చినామంటే మళ్ళీ మాకే మళ్ళీ అంటే అది దాని చాప్టర్ ముగిసిపోయింది. అదేమో ఇప్పుడేమో మళ్ళా దాన్ని బయటికి తీసి గెలుక్కొని మళ్ళీ ఒకరినొకరు అనుకొని మళ్ళా టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్ళీ మీకే ఫోన్ చేయాలి, మేడం మీ వల్ల నేను మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటాను అని. కాదు, ముందు అసలు హాస్పిటల్ ఎందుకున్నారు? కొద్ది హెల్త్ బాగాలేక. హెల్త్ బాగాలే, మీకేం అంత హెల్త్ బాగాలేకుండా వచ్చింది? సడన్ గా మైండ్ హార్ట్ మీకు థింకింగ్ ఎప్పుడు మైండ్ థింకింగ్ ప్రాసెస్ తిరుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోయేటప్పుడు కూడా నా బెడ్ నా పక్కన ఎప్పుడు ఒక బుక్ పెన్ ఉంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా నా కళ్ళలో కంటెంట్ వస్తూ ఉంటాయి. ఒక లైన్ రాసి అటు పెట్టేసి పడుకునేసి మళ్ళీ పొద్దున్న లేస్తే ఓకే దాన్ని గుర్తొస్తా అనమాట. మైండ్ అట్లా పరిగెడతా ఉంటుంది. అట్లా కొద్దిగా అప్సెట్ అయిపోయింది మైండ్. ఎక్కువ థింక్ చేసి కొద్దిగా డిస్టర్బ్ అయింది మైండ్. ఓకే, దానికి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ అంటే కొద్దిగా హార్ట్ బీట్ 160 సంథింగ్ ఎంతో కొట్టుకునేది. 160 అంటే ఆల్మోస్ట్ పోయే స్టేజ్ అండి, అనకూడదు కానీ చాలా డేంజరస్ ప్లేస్ కదా. 10 నిమిషాలు లేట్ అయిందంటే ఇబ్బంది అయ్యిండు అని చెప్పారు డాక్టర్ మేడం. ఓకే, ఎవరు తీసుకెళ్లారు ఆ టైం? మా సిస్టర్, మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టైంకి. సో చీకట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సో ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళిపోయినాము. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 1 or 2 days ఉండి వచ్చేసినాను. హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నారు, అందువల్ల సేఫ్ అయ్యారు. రాసి పెట్టున్నాయి మీకు నూకలు అట్లా, లేకపోతే నిజమే కదా. ఇప్పుడే పోన్లేదు మేడం, చాలా సాధించాలి ఇంకా. ఎందుకులే అవన్నీ అనుకోవడం అంటున్నా. ఎందుకులే అవన్నీ అంటున్నారా? కానీ నిజంగానే దాంట్లో చెప్పినట్టు మళ్ళీ మీరేమన్నారంటే మాకేం పెద్ద శత్రుత్వాలు ఏం లేవు, మళ్ళీ వీడియోస్ చేస్తామన్నారు కదా. ఎందుకని ఇప్పటిదాకా ఒక వీడియో కూడా చేయలేదు? పేరు చెప్పొచ్చా? మళ్ళీ పేరు చెప్పకూడదు అంటే నేను ఆగిపోతాను. ఆల్రెడీ చూసే వాళ్ళకి అర్థమైంది. మా బాబు బంగారం అని మీరేమన్నారంటే ఓకే, ఆ రోజు హాస్పిటల్కి రాలేదు, నేను ఇబ్బంది పడ్డాను, బాధ అనిపించింది, నాకు ఎవరు లేరు అనిపించింది, ఇదంతా వదిలేయండి. లాస్ట్లో మీరు అన్న మాట ఏంటి? మాకేం పెద్ద శత్రుత్వాలు, కొట్టేసుకున్నంత శత్రుత్వం లేదు, వీడియోస్ చేస్తాం, నిదానంగా వస్తామని అన్నారు కదా. ఎందుకు రాలేదు? ఎందుకు మళ్ళీ వీడియోస్ చేయలేదు? ఇంకొంచెం నిదానంగా వస్తాం మేడం. ఇప్పుడు నేను నవ్వాలా అండి? అంటే ఆన్సర్ చెప్పాల్సి వస్తుందేమో అని కట్ చేసేసి ఎందుకులే తన గురించి మాట్లాడడం అని ఆపేసి ఇంకొంచెం నిదానంగా వస్తున్నా అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఇబ్బందిగా ఉందా సిచ్యువేషన్? వదిలేనా, ఆపేనా పోనీ? నెక్స్ట్ వెళ్దాం. నేను దాని గురించి కానీ వాళ్ళ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు.
ఓకే. సో, ఆ సిట్యుయేషన్‌లో మీకు తోడున్నది ఎవరు బాగా? హెల్ప్ చేసింది మా ఎవరు? బావ, మా చెల్లి, హ్మ్. ఇంకా మా మమ్మీ. మల్లెల మంచం రాలేకపోయినా గూడా ఎవ్రీ అవరు ఫోన్ నేను ఎత్తకపోయినా గూడా మా మమ్మీకి జేయడము, మా బావకి జేయడము. ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పండి ఓకే. వస్తాను. లేదంటే ఏమన్నా కావాలంటే పంపిస్తాను మనిషిని హ్మ్. అని టచ్‌లో ఉన్నాడు. ఆ బాండింగ్ ఉంది గాబట్టి కొద్దిగా ఇప్పటికి కొనసాగుతుంది. అప్పుడు మీరెళ్లారా అమ్మ హాస్పిటల్‌కి? నాకు ఫోనొస్తానే ఎమ్మటే తెల్లారుజామున 3కి వచ్చింది మేడం ఫోను. ఓకే. అప్పుడే ఎళ్ళిపోయాను మేడం అక్కడికి. అప్పుడే వెంటనే ఎక్కడ? ఎమ్మటే తిరుపతా? ఆ! తిరుపతి మేడం. అప్పుడే వెళ్ళాను. హ్మ్. నేను వెళ్తుంటేనే బిల్లులేస్తాండ్రు డాక్టరు. హ్మ్. బిల్లులేస్తంటే నేను ఫోన్‌లోనే మా ఊర్లో ఉండే వాళ్ళనందరిని నలుగురిని లేపా. ఓకే. ఫోన్ చేసి లేపుతానే నాకింత అమౌంట్ కావాలంటే ఒకరు 40,000, ఒకరు 20,000, ఒకరు 30,000 హాస్పిటల్‌కే పంపిస్తా వచ్చిండ్రు. ఓహ్! హ్మ్. సూపర్. అంటే హ్మ్. ఆ టైంలో మీరు ఫోన్ చేస్తే ఆ! డబ్బులిచ్చే వాళ్ళున్నారా? లేదు. మమ్మీకి ఊర్లో మంచి పేరుంది. పేరుంది. హ్మ్. ఈ యానిమేటర్ అందరికి లోన్‌లు అవన్నీ ఇప్పిస్తా ఉంటది. డబ్బులేం తీసుకోదు. హ్మ్. సో, అందరికీ మమ్మీ అంటే మంచి గౌరవం ఉంది. ఓకే. ఏ మా టైంలో దగ్గర డబ్బు లేకపోయినా చిటికెలో పడతది. ఏ మాది కాదు మళ్ళీ. ఏ టైంలో అయినా ఎనీ టైం. అది చాలా హ్మ్. గొప్పండి. మనం ఫోన్ చేసి డబ్బులడగంగానే మనకి ఆ! కావాల్సినట్టు 40,000, 50,000, 20,000 ఆ! ఇచ్చేవాళ్ళుంటే ఎస్. ఎంత పేరు సంపాదించుకుంటే వస్తదలా. కానీ 2 రోజులకే 2 లాక్స్ అయింది మేడం బైక్. మా దగ్గర మొన్నటిదాకా డబ్బు లేదు. ఓకే. కానీ మేమెప్పుడు డబ్బుకి ఇబ్బంది పడల. హ్మ్. సూపరసల. డబ్బులు లేదు. కానీ ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడల. డబ్బుకి ఇబ్బంది మా పడలేదు. అమ్మాయి మ్యారేజ్‌కి కూడా హ్మ్. ఇంట్లో రూపాయి డబ్బు లేదు మేడం. 10 లాక్స్. 10,00,000 మీ దగ్గర ఒక రూపాయి లేదు. కానీ పెళ్లి హ్మ్. ఒప్పేసుకున్నారు. అలా హ్మ్. ఎలా ఒప్పేసుకున్నారు? కొంచెం భయం ఉంటది కదా! ఆడపిల్లని పంపించాలంటే మన దగ్గర డబ్బులుండాలి, నగలుండాలి, బంగారం పెట్టాలి ఇవన్నీ వస్తాయి మా కదా! మమ్మీ దగ్గర ఉండేటియన్నీ ఇచ్చేసింది. ఎక్స్‌చేంజ్ చేసి కొంత అప్పు నా తీసుకొని దగ్గర కొంత ఉన్నింది మేడం నా బంగారం. మమ్మీ ఒంటి మీద ఉండే బంగారం మొత్తం ఇచ్చేసి, ఇంకా అప్పు తీసుకొని ఆ అమ్మాయికి కొత్త బంగారు చేపిచ్చింది. హ్మ్. హాస్పిటల్‌లో 2,00,000 గూడా వేరే వాళ్ళు పెట్టారు. మళ్ళా ఖర్చయిపోయింది. మళ్ళా మళ్ళీ ఇచ్చేస్తారా అందరికి? ఇచ్చేసాం. హ్మ్. ఇచ్చేసాం. ఇప్పటికేమైనా అప్పులున్నాయా మీకింకా? ఉన్నాయి. ఉన్నాయి మేడం. ఉన్నాయి. బ్యాంకీలోనే ఉన్నాయి. బయటేం పెద్ద బాకీలు లేవు. ఓకే. బ్యాంకీలోనే అయి సగం తీరిపోయినాయి. అయిపోతా ఉంటది. హ్మ్. హాస్పిటల్‌లో కొడుకుని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటమ్మా? ఒక మాటలో చెప్పాలంటే ఏం అది చెప్తారు? చెప్పలేము మేడం. ఆ బాధ అనేది చెప్పలేము. అంత కష్టపడి, హ్మ్. అంత పెంచిన తర్వాత ఆ! హాస్పిటల్‌లో ఉంటే, ఆ బాధ ఏమంత అనేది కష్టం చెప్పలేం. వచ్చింది వీడికి అని ఒక హ్మ్. బాధేస్తది గదా! ఎందుకండి? ఎందుకలా ప్రాణాల మీదకి తీసుకొస్తారు? అని నయం సరదానా మేడం పరానికి. అదేదో సంథింగ్ ఏదో సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక టిపికల్ క్వెషన్ అడుగుతాను నేను. ఆన్సర్ చెప్పండి నాకు. 2 సార్లు పెళ్లెందుకు చేసుకున్నారండి? నాకేదైనా 2 సార్లు అయితాయి మేడం. అదేంటి? నాకు యాక్చువల్లీ ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు. ఆ! నాకు చెయ్యి 2 సార్లు ఇరిగింది. మా ఇల్లు 2 సార్లు కట్టినము. నేను బైక్ 2 సార్లు కొన్నా. పెళ్లి 2 సార్లు చేసుకున్నా. నేను ఏ పని చేసినా 2 సార్లు పక్కా ఉంటది. ఏ పని చేసినా అది. సీరియస్‌లీ? సీరియస్‌లీ. కాదు ఇద్దరు అమ్మలు, ఇద్దరు యాక్చువల్లీ నాన్నలేంటి? మీకు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూకి ఇద్దామని చెప్పి లాస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చా నేను. వ్లాగ్ ఉంటది ఆ! చూడండి. ఆ! అప్పుడు టైం కుదరలేదు. ఓకే. మళ్ళీ వచ్చిన రెండోసారి. నేను ఏదైనా రెండోసారి నాకు వర్కౌట్ అయితది. ఫస్ట్ సారి కన్నా కూడా. సీరియస్‌లీ? సీరియస్‌లీ. ఇయన్నీ గూడా ఓకే అండి. ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలేంటి? అంటే నేను చిన్నప్పుడు ఆ! మా మమ్మీకి ముగ్గురని చెప్పాను గదా! నేను అవును. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగా ఆడపిల్లలాగా ఉండేవాడిని. ఆ! మా మమ్మీ వాళ్ళు ఉండే ఊర్లో ఆడపిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు తిరుగుతున్నారని జెప్పేసి, మా బాబాయ్ వాళ్ళకి పిల్లలు లేరనమాట. మా ఓకే. రెండో బాబాయ్ అంటే మా నాన్న తమ్ముడు ఆ హ్మ్. బాబాయ్ వాళ్ళకి. హ్మ్. ఇంకా ఆళ్ళకి పిల్లలు లేరని జెప్పి నన్ను చిన్నప్పుడే తీసుకెళ్ళి ఆళ్ళు పెంచుకున్నారా? పెంచుకుంటా ఉన్నారు. ఓహ్! సో, ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న, వీళ్ళ అమ్మ, నాన్న అట్లా ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. 2 సార్లు చెయ్యెందుకిరిగింది? మీరు ఇంగ టీనేజ్ ఆహా! ఉన్నాయయితే. పడ్డారు. గట్టిగా పడ్డారు. హైదరాబాద్‌లోనే పడింది ఒకసారి ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర ఆ! మాల్ ఏది ఉండేది? కేబుల్ బ్రిడ్జ్. దుర్గం చెరువు ఇనార్బిట్ మాల్. ఇనార్బిట్ మాల్ టర్నింగ్ ఉంది గదా! ఆ! ఆ ఆ! టర్నింగ్ దగ్గరే పడింది. యూబర్, ర్యాపిడో ఏదో చేస్తున్నాయి. కృష్ణానగర్ దగ్గరికొచ్చానని చెప్పాను గదా! ఓకే. యూబరు, అప్పుడు ర్యాపిడో గూగుల్ బైకా చేసేవాళ్ళా మీరు? ఆహా! అది చేస్తా ఉన్నా యూబర్ చేస్తా ఉన్నా అదే ఆమె బుక్ చేసుకునింది. హ్మ్. ఆమెను పికప్ జేసుకోవాలి నేను. ఓకే. సో, ఇంకెళ్తా ఉన్నా కుక్క దూరింది. ఆ డౌన్ ఉంది గదా! హ్మ్. టర్నింగ్ హ్మ్. డౌన్‌లో హ్మ్. అప్పుడు కుక్క దూరింది. దిమ్మన పడ్డారు. చెయ్యిరిగిపోయింది. ఫస్ట్ ఎవరున్నారప్పుడు మీకిక్కడ తోడు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. రూమ్‌మేట్స్ ఉన్నారు గదా! వాళ్ళొచ్చారా? వాళ్ళొచ్చారు. హమ్మయ్య! పోనీలెండి. ఆ! 2 సార్లు చెయ్యిరిగింది. ఇంకా 2 సార్లు జరిగింది. 2 సార్లు ఇల్లెందుకు కట్టారు? ఫస్ట్ మామూలు రేకులిల్లు ఉన్నింది. ఆ! మళ్ళీ చిన్నగా దాన్ని పడగొట్టి కొంచెము మళ్ళా స్లాబ్ ఏసినాం మళ్ళీ. ఓకే. మొత్తం రీమోడల్ చేసుకున్నాం కొంచెం. హుహు. హ్మ్. అందుకని 2 సార్లయింది అది హ్మ్. గూడా. కాదు 2 సార్లు అవ్వకపోతే అవ్వలేదు రెండోసారి అని జెప్పి మీరే బాధపడేలాగున్నారుగా పెళ్లి ఇప్పుడు. గూడా ఆ భయంతోనే జేసిండ్రు రెండోసారి. మళ్ళా ఇంకొకరిని ఎవరినన్నా చేసుకుంటారేమో అని.
నిజమా? నిజం మేడం. అంటే అట్లా కాదు మేడం. మంగళవారం తాళి కట్టాడు మేడం. మంగళవారం తాళి కడితే సెకండ్ మ్యారేజ్ ఉందని మాకు బాపనే చెప్పారు, స్వామి చెప్పారు. అది కాక మనకు రియల్ లైఫ్ లో కూడా రెండోసారి అనేది కామన్ గా వస్తుంది. అందుకని ఇంకా రెండోసారి ఇంకా మళ్ళా చేసింది రెండోసారి మళ్ళీ చేసి మంగళవారం ఎవరు చేసుకోరు మేడం, అందుకని చేసాము. నా ఛానల్ పెట్టింది మంగళవారం మేడం, 999 ఇండియా. నాకు మానిటైజేషన్ అయింది మంగళవారం. నాకు మంగళవారం అంటే చాలా బాగా ఇష్టం. అవును కరెక్ట్, మంగళవారం అనుకుంటారు కానీ చాలా బాగా నాకు మంగళవారం చాలా బాగా ఇష్టం. నాకు మంగళవారం అంటే నేను ఎవరైనా నన్ను సలహా అడిగినా కూడా నేను మంగళవారం స్టార్ట్ చేయరనే చెప్తాను. కానీ మీరు మంగళవారం ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు అంత అర్జెంట్ గా? అంత అర్జెంట్ గా అంటే లవ్ మ్యారేజ్ కదా మేడం, ఇంకా లాగ్ చేయకూడదు. లాగ్ చేయకూడదు, చేసేసుకోవాలి ముందు అని చెప్పేసి. అప్పుడు ఎవరైనా ఉన్నారా అసలు మీకు తోడు? ఎవరు మా అమ్మ పిలిచి మా ఇట్రామ్మా అని చెప్పినా, ఇదో మీ కోళ్ళు అని చెప్పినా, అవునా సరేలే అనేది. సీరియస్లీ మీ నిజమైన రియాక్షన్ ఏంటి చెప్పండి అమ్మా. మీకు ఇట్లా ఒక అమ్మాయిని ఫోన్ లో పరిచయం అయినప్పుడే నాకు చెప్పారు మేడం, ఇట్లా నేను ఒక అమ్మాయి, నేను ఫస్టే ఎక్కడైనా మాట్లాడమంటావా అని అడిగాను మేడం. నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే అప్పుడు నాకు చెప్పారు, ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నానంటే సరే నా సైడ్ ఓకే, నీకేది సంతోషం అయితే అదే సంతోషం అన్నా. సరే ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకరికొకరికి అర్థం చేసుకొని చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఏకంగా నాకు తెలియకుండానే తెచ్చేశారు, తిరుపతికి మా కూతురు వాళ్ళ ఇంటికి తెచ్చినారు. నాకు ఫోన్ చేశారు, నేను అక్కడికి వెళ్ళాక చూసా. ఫస్ట్ కొంతసేపు ఆవేశం అనేది ఉంటుంది, మళ్ళా కూల్ అయ్యి నేనే ఇంక ఇద్దరిని దగ్గర తీసుకున్నాను. ఫస్ట్ కోపం వస్తుంది, ఆటోమేటిక్ గా రావాలి, మన బ్లడ్ అది, తెలుగు వాళ్ళ బ్లడ్. లవ్ మ్యారేజ్ అనగానే ఎలా చేసుకుంటావు అసలు? కత్తులు కటార్లు ఏమైనా వచ్చాయండి మీ వెనక? నిజం చెప్పండి, ఎవరైనా సినిమాలో వాళ్ళు పరిగెడతా ఉంటారు కదా కార్లు ఇట్లా, అలాంటి ఏం లేవు. కానీ మీదేమో ఇటు సైడ్ కడప సైడ్, అక్కడెక్కడో వైజాగ్ లో ఉన్న అమ్మాయి ఎలా సెట్ ఇన్స్టాగ్రామ్ అంతే మేడం, జస్ట్ ఇన్స్టాగ్రామ్. మీకు ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 మందో 1000 మందో 1,00,000 మందో ఫాలోవర్స్ ఉంటారు కదా, వై ఓన్లీ హర్? ఎందుకు ఆవడం? ఫిల్టర్ చేశాను నేను ఒక 1 ఇయర్ ఫిల్టర్ చేశాను. అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉండే అమ్మాయిలందరూ పేర్లు తీసుకొని? కాదు నాకు మెసేజ్ రిక్వెస్ట్లు పెడతారు కదా, లవ్ ప్రపోజల్స్ ఏమన్నా చేస్తా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ లో. మీకు అవి వచ్చేవా? ఎప్పుడేం చెప్పారా మీకు అమ్మా ఇట్లా ఒక అమ్మాయి? నేనేమి సీరియస్ గా తీసుకోలేదు కదా మేడం. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్కటే చెప్పారు. వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిసేపు ట్రావెల్ చేస్తాము, వాళ్ళు మన మైండ్ సెట్ కి వాళ్ళకి. నాకు బేసిక్ గా కోపం ఎక్కువ, కొంచెం కదా చాలా, ఓపిక తక్కువ, కోపం చాలా ఎక్కువ. సో మనల్ని అర్థం చేసుకొని ఉండే అమ్మాయి కావాలి అనే ఉద్దేశంతో మనకి ఎవరన్నా రిక్వెస్ట్ పెట్టినా, ఇది వచ్చినా, ప్రపోజల్స్ వచ్చినా కొద్ది రోజులు వెయిట్ చేసి ఫిల్టర్ చేసి లాస్ట్ కు ఇక్కడ. అమ్మాయి పేరేంటి చెప్తారా? శిష్విక. ఓకే, ఈ చిక్కెంటుకుల అమ్మాయి అని చెప్పేసి పిలవడం కూడా మీరు అలానే పిలుస్తారు కదా, ఎక్కడ పేరు అసలు చెప్పట్లేదు. అంటే లైవ్ లలో ఎక్కడైనా చెప్తాం కానీ ఇంకా క్యారెక్టర్ నేమ్ అదే కాబట్టి మేబీ అదే చెప్పాలి. ఇంకా మళ్ళీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే అదే కొత్త క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది జనాలకి. అదే చిక్కు అంటేనే వాళ్ళ మైండ్ లో ఒకటి ఎలుగుద్ది బల్బో చిక్కెంటుకుల అమ్మాయి రా అని. అందుకని చిక్కు. నిజం చెప్పండి, ఆ అమ్మాయిని తర్వాతే, ఆ అమ్మాయిని అనుకున్న తర్వాతే చిక్కెంటుకుల అమ్మాయి అని పెట్టుకున్నారు కదా? లేదు, చిక్కు అనే ప్రాసెస్ లోనే అమ్మాయి పరిచయం అయింది. ఇంకా కొంచెం చూడడానికి అట్లా ఉంది కాబట్టి మేబీ పెట్టినామేమో. ఎట్లా అది అట్లా కలిసిపోయింది మేడం, తెలియదు. మీరు విన్నారా ఇప్పుడు ఏమన్నారు? క్వశ్చన్ కే ఆన్సర్ అలానే వచ్చింది. ఆయన ఏమన్నాడు? చిక్కెంటుకుల అమ్మాయి అంటే చూడడానికి అలానే ఉంటది కదా, అందుకే పెట్టానని అన్నారు. మీరు ఇప్పుడు ఆ పేరు ఆవిడ చూస్తారు కదా ఇంటర్వ్యూ, చెప్పండి మీరు తర్వాత. చిక్కెంటుకుల అమ్మాయి లాగా కనిపించావు నువ్వు, నేను అందుకే పెట్టాను ఆ పేరు అన్నారు ఇప్పుడు మీరు. నేను గొడవ పెడుతున్నాం ఇద్దరికి. ఏం కాదు, మేము రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అనుకోదా? ఏం పట్టించుకోదు, రోజు కొట్లాడుకుంటానే ఉంటాం. అదేం పెద్ద రోజు కొట్లాడుకుంటారు నిజంగా? మామూలే, ఎవరికి సరదాగా అంతే. అమ్మాయి ఏమో ఏం పట్టించుకోదు. మరి సెకండ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ మందిని పిలవలేదు, కనీసం మమ్మల్ని కూడా పిలవలేదు, సబ్స్క్రైబర్స్ ఎవరిని పిలవలేదు. మేడం ఒకటి నేను లైవ్ లో చెప్పాను, ఇంకా చేయలేదు ఆ పని. నేను ఎక్కువ హడావిడిగా ఎక్కువ ఖర్చు పెట్టి నా కళ్ళు మూసి తెరిస్తే అయిపోద్ది పెళ్లి. దానికోసం నేను లక్షలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర డబ్బులు లేదు. నాకు హాస్పిటల్ ఖర్చు, ఇది ఖర్చు, ఇవే నాకు ఆ అమ్మాయికి సరువు తీపియడానికి నా దగ్గర ఉన్న నేను దాచుకున్న డబ్బులంతా అయిపోయినాయి. ఫస్ట్ పాయింట్. ఇంకా నేను ఎక్కువ లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ అంత అవసరం లేదనిపించింది నాకు. అరే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంత అనుకుందాము, దీంట్లో నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకునే దాని బదులు ఒక సగం పెళ్లికి పెట్టుకుని ఒక సగం ఏదన్నా అనాథాశ్రమంలో పిల్లలకి ఏమన్నా ఒక పూట మా అన్న పేరు మీద కానీ, నా బర్త్డే కానీ
ఏదో ఒక పూట పిల్లలకు పెడితే తృప్తిగా ఉంటది కదా! ఆళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తే ఆళ్ళకి ఒక పూట పెడితే, అక్కడ అయ్యే ఖర్చు ఏదో ఇక్కడ పెడితే నాకు బావుంటదనిపించింది. సో, అందుకని సింపుల్‌గా చేసుకున్నా. ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి. అంటే యాక్చువల్‌గా మేలో అట్లా ఇద్దామనుకున్నా గానీ, అనాథాశ్రమంలో ఈ సెలవులకు ఊర్లకు ఎళ్ళింటారు గదా! సో, స్కూల్స్ ఓపెన్ చేసినాక ఎళ్దాంలే అనుకున్నాము. సో, అది కొద్దిగా పోస్ట్‌పోన్ పడింది. ఇంకా ఆగస్ట్‌లో గాని అట్లా ప్లాన్ జేయాలి మేడం. మంచి ఆలోచనే అదా! ఏముంది ఇప్పుడు పెద్ద హంగు ఆర్భాటాలు పెట్టి చేసుకునేది ఏమొస్తది? ఏమి రాదు. ఫోటోలొస్తాయేమో ఒక 4. ఆ ఫోటోలు ఎట్లా పిల్లలకు కొద్దిగా తీసుకుపోతారు? అన్నం పెడితే కొద్దిగా ఆళ్ళు కడుపు నిండా నేనేమో తింటారు గదా! చెప్పా మేడం. హ్మ్. మళ్ళా చేసుకోరు కదా! హ్మ్. మన శక్తికి తగ్గట్టు మనం బానే చేస్తాము. హ్మ్. ఇబ్బంది లేదు నీకు. ఒక 5 లక్షలైనా నేను పెడతానని చెప్పా మేడం. హ్మ్. వినలేదు మా అబ్బాయి. హ్మ్. హ్మ్. అమ్మ చూడండి మీకు ఫస్ట్ నుంచి కూడా ఏది తక్కువ కాకూడదు. అన్నీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఒక అన్నీ ఇవ్వాలి. వయసొచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఆలోచన. కొద్దిగా నేను ఒక రూపాయి పెట్టాలంటే 100 ఆలోచిస్తా మేడం. హ్మ్. నా ఎంబీఏ సీరీస్ చూస్తే కొంచెం అర్థమైద్ది ఓకే. వ్యాపారంకి. హ్మ్. 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 అంటే రియల్ లైఫ్‌లో మరీ అంత ఉండదు గానీ, అనవసరమైన వాటికి అంత అవసరం లేదు. దీని బదులు యూజ్ అయ్యేది ఏమన్నా ఇంకోటి తీసుకోవచ్చు గదా! హ్మ్. ఇప్పుడు మైండ్ అటెళ్తుంది. ఒకప్పుడైతే దుబారుగా ఖర్చు పెట్టేవాడిని. ఓకే. ఇప్పుడు కొంచెం డబ్బులు తగ్గిచ్చారు. ఆదా చేయాలి. ఖర్చు పెట్టడానికి ఫస్ట్ చేతులు రావట్లే ఫస్ట్ పాయింట్. వృధాగా భయమేస్తుందా? భయమేస్తుంది. కదా! ఆ! ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక భయమేస్తది. అప్పుడు భయమేస్తది. పేరెంట్స్ పెట్టరా ఏం కాదు ఖర్చు అన్నా పెట్టమా ఇంతకుముందు నేను మా అమ్మని అడిగి డబ్బులు ఇప్పించుకొని జలసాలు చేస్తా ఉన్నా. హ్మ్. ఇప్పుడు నేను సంపాదించేటప్పుడు మా అమ్మ కానీరా ఏమైద్ది ఏం కాదు కానీ అంటేనే వద్దులే అమ్మ. ఉన్నీళ్ళు దేనికో దానికి ఉంటాయిలే. అంటే మనం సంపాదించి మన చేతిలో ఒక రూపాయి పుట్టడం స్టార్ట్ అయిన వాల్యూ తర్వాత తెలుస్తది కదా! రూపాయి ఎక్కడి నుంచి పుడుతుంది? దానికోసం ఎంత కష్టపడుతున్నా నేను. ఒక్క సెకండ్ లైఫ్ చేస్తే ఎలా? మళ్ళా నేను అంత కష్టపడాలా ఆ రూపాయి కోసం అని ఉంటది కదా! హ్మ్. సో, అందుకు అప్పటినుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం మొదలుపెట్టాను. నైస్. అప్పటిదాకా అమ్మే గదా సంపాదించేది పెట్టేద్దాం ఏం ఏ కాదన్నట్టుండేది. కొడుకైనా బేసిక్‌గా అట్లే ఉంటాడు. మనకి టీనేజ్ ఆ వయసులో చిల్లర కొద్దిగా అటు ఇటు తిరుగుతా. అందరిని అనట్లేదు నేను మళ్ళా. హ్మ్. ఉండేవాళ్ళు. నేను అట్లే ఉన్నా కొద్దిగా. హ్మ్. టీనేజ్ అప్పుడు కొద్దిగా అల్లరి చిల్లర జులాయిగా అటు ఇటు డబ్బులంతా బాగా ఖర్చు పెట్టడము, ఎంజాయ్ చేయడము, ఓకే. తిరగడము. సో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ ఆపేసి హ్మ్. సెట్ అయిపోయారు. సమాజమే మనకు పోను పోను నేర్పించేస్తది. అది మాత్రం నిజం. అంద ఖచ్చితంగా. నాకైతే సమాజమే నేర్పించింది అన్నీ. హ్మ్. హ్మ్. మీరు నేర్పించలేదమ్మా? అంటే వీళ్ళు చెప్పితే ఇది మనం జోక్ ఊరికే అడిగానండి. తల్లిదండ్రులు చెప్తే ఎప్పుడూ హ్మ్. ఆహ్, వినరు. ఫస్ట్ పాయింట్ పిల్లోళ్ళు. మనకి అన్నదమ్ములు దెబ్బ చెప్పిన పడాలి. దెబ్బ పడాలి. దేవునికైనా దెబ్బే గురువు అంటారు గదా! అట్లా బయట తగిలితే వాడికే వాడు తెలుసుకుంటేనే ఎక్స్‌పీరియన్స్ అయితేనే హ్మ్. ఆహ్, తెలుసుకోగలుగుతాడు. ఏంటా అనేది వాట్ ఈస్ లైఫ్ అనేది కొద్దిగా ఐడియా వస్తదంతే. ఓకే. కానీ మీరు యూట్యూబ్ పెట్టిన తర్వాత మీ గ్రోత్ కళ్ళారా చూసిన వ్యక్తులు చాలా మంది ఉండుంటారు. అంటే బైక్ నుంచి కారుకొచ్చారు. మీ అమ్మ మీ చెల్లి పెళ్ళికి మొత్తం బంగారం అంతా తీసిస్తే, మీ అమ్మని తీసుకెళ్ళి మళ్ళీ హ్మ్. లేదు మా అమ్మకేం లేదని జెప్పేసి మీరు మీ మమ్మీకి అవును. బంగారం గొనిచ్చడం గాని, లేకపోతే మీ వైఫ్‌కి బంగారం గొనిచ్చడం గాని, మొన్న ఈ మధ్య ఏదో గిఫ్ట్ కూడా హ్మ్. ఇచ్చినట్టున్నారు గదా! ఇలా కొనిచ్చడం, ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, దాచిపెట్టి వాళ్ళకిచ్చేస్తుంటే మీ మీద మీకు కొంచెం గర్వంగా ఏమైనా అనిపిస్తుందా అట్లా? ప్రౌడ్‌గా ఉంటది మేడం. హ్మ్. కంపల్సరీ ఉంటది. ఓకే. ఫస్ట్ ఎప్పుడు అనిపించిందంటే ఫస్ట్ టైమ్ నేను ఇంట్లోకి వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్ చేసిన. ఓకే. ఆ రోజు ఏదో 10,000 పెట్టి చేపించినా కూడా ఏదో ఇదొచ్చేట అంటే నా డబ్బులతో నా సొంతతో వస్తువు ఇంట్లోకి తెచ్చినాను. హ్మ్. మనం పెద్దోళ్ళమైనాంరా అనుకోని వెనక్కి తిరిగి. హ్మ్. అట్లా ఉంటది కొద్దిగా ప్రౌడ్ మూమెంట్ ఉంటది. ఓకే. మీరే హ్మ్. చూసుంటారు కదా! కష్టపడే స్టేజ్ నుంచి ఆ! ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కొనుక్కుంటున్నారు. ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఎలా ఉండింది ఆ మూమెంట్? నేను తీసుకునేది సెకండ్స్‌లో మేడం. ఓకే. సెకండ్స్‌లో అయినా ఏదైనా ఇష్టపడే తీసుకుంటాం కాబట్టి ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తాం కంపల్సరీ. అదొక ఆ! ఇల్లు అనేది ఎట్లుంటదో ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ ఇప్పుడు హ్మ్. పెళ్లయింది. బైకులంటే ఇద్దరమే ఎళ్ళగలుగుతాము. హ్మ్. సో, కారుంటే ఆటోలు, బస్సులు ఇవన్నీ మారుతా ఎళ్ళాలంటే మనం సంపాదించేది దేనికి? మనం ఎంజాయ్ జేయాలి. ఉన్నది చిన్న లైఫు. ఎన్ని హ్మ్. రోజులుంటామో తెలీదు. ఎప్పుడు పోతామో తెలీదు. అవును. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ జేయాలి. ఇన్ని రోజులు మా అమ్మ కొన్ని వేల లక్షల కిలోమీటర్లు నడిచి మమ్మల్ని కాళ్ళతో ఇంతటోళ్ళని జేసింది. హ్మ్. సో, ఇప్పుడు మా అమ్మని కారులో తిప్పుదాము. హ్మ్. అనే ఉద్దేశంతో కారు తీసుకున్నాం. సో, ఇంక మా అమ్మ జాబ్ గూడా మానేయమని జెప్పినా. ఆమె రాలేనంటుంటే హ్మ్. తిప్పాలని జెప్పేసి. ఓకే. సో, అందుకే ఇంటర్వ్యూకి గూడా సక్కగా పట్టుకొనొచ్చి ఇంగ ఇంటర్వ్యూ చెప్తాను కొద్దిగా హైదరాబాద్ మొత్తం తిప్పి చూపియాల. హ్మ్. ప్రౌడ్‌గా అనిపిస్తుందా అమ్మ అంటే కొడుకు చిన్నప్పటి నుంచి ఇట్లా చూసి చాలా ఎదుగుతుంటే? హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. గర్వంగా గూడా ఉంది మేడం. నిజంగా? ఆ! మనం బిడ్డలకు మనం సంపాదించి ఇవ్వడం కంటే, బిడ్డలు మనకివ్వడం అనేది చాలా గొప్ప విషయం మేడం. హ్మ్. నడుచుకుంటూ తిరిగేవాళ్ళా మీరు మొత్తం? ఎప్పుడు నడిచే చేసేదాన్ని నేను.
ఎన్ని 4 డ్యూటీలు కూడా చేసేదాన్ని నేను అప్పుడు. మా మమ్మీ రోజుకి 10-20 కిలోమీటర్లు తిరుగుతూనే ఉంటది, ఊరంతా తిరుగుతానే పిల్లలు ఉంటది. అప్పుడు 4 డ్యూటీలు చేసేదాన్ని నేను. అబ్బో. ఒక డ్యూటీనే నమ్ముకోలేదు నేను. ఎప్పుడు నడిచే వరకే నేను చేసేది, ఎప్పుడు నడుస్తానే ఉంటాను. నడిచి నడిచి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎవరినైనా మార్చాలి, అదే ఆడపిల్ల గురించి మార్చాలంటే నడవాలి, ఇటు మీరు పనికి పోవాలంటే నడవాలి, పొలం పని అంటే నడవాలి, నడవాల్సిందే. అంత కష్టపడుతూ చూసారు కాబట్టి ఇప్పుడు అంత ఆనందంగా ఉంచాలి ఆవిడని అనుకుంటున్నారు మీరు. అంతే ఆనంద పెడుతున్నాడు. మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా, ఆయన వైఫ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడా? నాకే ఎక్కువ ఇస్తాడు మేడం. అమ్మాయికి కూడా తక్కువ అయితే ఏం చేయడు, ఇద్దరిని సమానంగానే చూస్తాడు. కాకపోతే నాకే కొంచెం ఎక్కువ. మీ మదర్ ఎక్కువ ఇష్టమా, చిక్కు ఎక్కువ ఇష్టమా? ఫస్ట్ అమ్మ, తర్వాత వైఫ్. అందుకే నేను ఒక్కరే అని అడిగా. అందుకే అమ్మ ఫస్ట్, అమ్మ మళ్ళా ఎవరికి అసలు ఏం లేకపోతే నేనే లేను కదా, మళ్ళీ చిక్కి అని వస్తుంది ఫస్ట్ పాయింట్. కరెక్ట్ కదా. డ్యూటీ కూడా మానిపించేశాడు. మే 20న లెటర్ ఇచ్చేసా మేడం. మొన్ననే లెటర్ ఇచ్చేసా. అంతే, ఒక 20 రోజులు ఏమంటుంది లెటర్ ఇచ్చేసా. తనే మానిపించాడు. నన్ను ఇంకా కొద్ది రోజులు చేస్తామని అన్నా కూడా ఒప్పుకోలేదు. లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. నువ్వు కష్టపడినాళ్ళు కష్టపడినావు, ఇప్పుడు మేము సంపాదించే ఏజ్ వచ్చినప్పుడు నిన్ను కష్టపెట్టడం అది మాకు మంచిది కాదు అని నేను లెటర్ ఇచ్చేంత వరకు ఒప్పుకోలేదు. ఓకే, అసలు ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నారు చూసారా. ఎక్కడికైనా టూర్కి వెళ్దాం, కార్ తీసుకునిందే అందరం ఫ్యామిలీకి ఏమైనా తిప్పాలా అనే ఉద్దేశంతో. ఎక్కడికైనా వెళ్దాం రమ్మా అంటే నాకు ఆ పని ఉందంట, కొన్ని షిరిడి వెళ్దాం రమ్మా అంటే నాకు ఆ పని ఉంది, కొన్ని తిరుత్తని వెళ్దాం రమ్మా అంటే నాకు ఈ పని ఉంది. అసలు ఆ పనే తీసిపారు చెప్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇచ్చేసే లెటర్ అవసరం లేదు, నువ్వు నీకు ఆడ ఇచ్చే 10,000 8,000 ఏదో మనం ఇంకో వీడియో చేసుకుంటూ వస్తుంది, ఇంకా నువ్వు ఇన్ని రోజులు కష్టపడింది చాలు, ఉన్న రోజులు ఇప్పటి నుంచి నువ్వు ఎంజాయ్ చేయి లైఫ్ ని, ఎక్కడికైనా తిరగాలనుకుంటే తిరుగు, లేదంటే ఎక్కడికైనా పోవాలనిపిస్తే చెప్పు పోదాము, ఎంజాయ్ చేయి లైఫ్ ని, మంచిగా టీవీ పెట్టుకొని చూస్తా ఉండు వీడియోస్, ఇన్ని రోజులు కష్టపడించాలి, ఇప్పటి నుంచి బాగా లైఫ్ ని ఎంజాయ్ చేయి అని చెప్పేసి. మీ మమ్మీ రూమ్ లో ఏసీ ఎందుకు పెట్టించలేదు? అది ఇప్పుడు పెట్టించింది కాదు మేడం, అది నాకు పెళ్లి కాకముందు నేను నా స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో కూడా ఉంటది, ఏదన్నా ఇంట్లో వీడియో చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ 2019-20 నుంచి ఉండే దాంట్లో కూడా ఉంటది. అప్పుడు అందరం ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళము. ఇప్పుడు పెళ్లి అయినాక బెడ్రూమ్ లో ఒక ఏసీ కావాలని ఉంచుకున్నాను, ఒక ఏసీ కావాలని ఉంచుకోలేదు, ఆడునింది ఇంకా 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 నుంచి ఏం చెప్పాలా. నైట్ అక్కడే పడుకుంటాలే మేడం నేను, నైట్ అక్కడే పడుకుంటా, ఏసీలోనే పడుకుంటా. బావా అంటే అక్కడ ఏం వేసుకోవాలండి నేను? అయ్యో రామ, అంటే మీ కామెంట్స్ లో అడుగుతుంటారు కదా, మీ మమ్మీకి ఏసీ పెట్టించలేదు నువ్వు అని, అందుకని ఊరికే సరదాగా అడిగాను తప్ప. మధ్య పర్లేదు, వాళ్ళకి కూడా చెప్పి మన 2 రూమ్లో 2 ఏసీలు పెట్టించుకుని అంత స్తోమత మనకు లేదు, అందరం ఒకే రూమ్ లో పడుకుంటాం బ్రో, ఈ మధ్య ఏంది కావాలంటే వాళ్ళ కోరిక మేరకు ఇంకొక ఏసీ కావాలంటే డబ్బులు సంపాదించి పెట్టిస్తాలే బ్రో అని చెప్పి. వాళ్ళ కోరిక మేరకు ఏముంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళని అడగండి డబ్బులు, ఎందుకు మనం తీపెళ్ళాం మన అమ్మకి. మనమ్మ అన్నారు ఇప్పుడు, అంటే నాకు కూడా అమ్మే, అలానే వాళ్ళకి కూడా అమ్మే, అందరూ కలిసి పెట్టిస్తారు. అయితే తలా ఒక 5,000 ఫోన్ పే చేయండి. తలా ఒక 5,000 వేస్తే ఎంత వస్తుందో తెలుసా? తలా ₹1 చేయండి అయ్యా, నెంబర్ కూడా చెప్పేస్తారు ఒకటి. ఓకే, సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ పూర్తి లైఫ్ లో ఏదైనా ఒక్క మూమెంట్ ఏం చెప్పగలరు? ఇద్దరు సపరేట్ గా చెప్పండి, మీరు ఆలోచించండి. మీ చిన్నప్పటి నుంచి జీవితంలో మీకు మంచి హ్యాపీనెస్ ఇచ్చిన ఒక మూమెంట్. హ్యాపీయెస్ట్ అంటే ఇంకా నాకు నేను అనుకునే దానికి రీచ్ కాలే మేడం, వచ్చినప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఇంకా అనుకున్న దానికి రీచ్, మంచి పెళ్లి చేసుకున్నారు, మంచి కారు కొన్నారు, అమ్మకి నగలు చేపిస్తున్నారు, ఇంకా ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు, ఏంటి మీ డ్రీమ్ ఏంటి? అది కూడా చెప్పరా? సినిమా తీయాలా? చూద్దాం మేడం, ఫ్యూచర్ లో ఏదో ఒకటి చేద్దాం. అది అది ఏం సినిమా? బిజినెస్ మ్యాన్ అనుకుంటా, మహేష్ బాబు గారు. ఏలేస్తాను ముంబైని అంత లేదు కానీ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇది జస్ట్ నేను ఆ సక్సెస్ అనేది ఒక ఆ రూట్ లో ఉన్నా అంతే, ఇంకా మనం అవ్వాల. సక్సెస్ అయినప్పుడు నాకు ఎక్కువ ఆనందం వేసిందంటే, సారీ మా అమ్మకు మా వైఫ్ కి 2 సార్లు తీపిచ్చాను, నాకు అప్పుడు అంత ఆనందం అనిపించలేదు. కానీ మా అమ్మకి సరుడు తీయించినప్పుడు మా అమ్మ మెల్ల అది వేసేంత వరకు నేను సరిగా నిద్ర కూడా పోలా. మా అమ్మ మంగళవారం అని ఇలా మంగళవారం అని ఏదో పొద్దున వేసుకుంటాలే అని చెప్పింది, ఇంకా నాకు నిద్ర కూడా పట్టలేదు. రాత్రి అదే పనిగా పోయి తీపిచ్చాను, నువ్వు ఈరోజు తీసుకోవాల్సిందే అని చెప్పి. ఈ రోజు వద్దు రేపు వేసుకుంటా, రేపు మంచి రోజు అనింది. అయ్యో, రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు. మళ్ళా పొద్దున్నే లేచి మళ్ళా దేవుని కాడ అని చెప్తా, దేవుని కాడ పెట్టి లాగ్ చేస్తుంది మా అమ్మ, నువ్వు వేసుకోమో ఫస్ట్ మళ్ళీ కావాలంటే ఏడైనా పెట్టుకొని. అప్పుడు నాకు
ఆ రోజు మా అమ్మ తీసిచ్చేటప్పుడు ఎంత బాధపడినానో దానికి డబుల్ ఆనందం ఆ రోజు వచ్చింది. అనిపించింది అప్పుడు ఫస్ట్. కూడా మంగళవారం తీసుకున్నారు చూసారా మీరు? మీకు నా మంగళవారం నేను మంగళవారం వదిలినా మంగళవారం నన్ను వదలట్లే. నా రెండోసారి పెళ్లి జరిగినా కూడా ఉమ్, కార్యక్రమాలన్నీ మంగళవారమే జరిగినాయి మళ్ళా. మంగళవారమే జరిగాయి. బాబా. సో మీరు చెప్పండి మీకు హ్యాపీయెస్ట్ మాకు మూమెంట్. హ్యాపీ అంటే చిన్నప్పటి నుంచి నాకేం హ్యాపీ ఏం లేదు మేడం. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే ఉన్నా. ఇంక ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతుంటే మా అబ్బాయి నాకు వస్తువులు తీసేయడం అయితే ఇంట్లో ఒక్కొక్కటి తీసుకోవడం అయితే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు చాలా కొంచెం ఆనందం. చాలా మేడం చాలా. చాలా కష్టపడ్డాం మేడం. 25 ఏళ్ళు సాకింది మేడం నన్ను. మొన్నటి వరకు మా అమ్మే చూసుకునింది. డబ్బులు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్‌ని డబ్బులు అడగాలన్నా, లేదంటే పేరెంట్స్ ఇయ్యాలన్నా ఉమ్, 2, 3 మాటలు అంటారు. "ఏం జాబ్ చేసుకోవచ్చు కదా! అది, ఇది ఉమ్, అది." ఉమ్, మా అమ్మ ఎప్పుడు నన్ను ప్రెషర్ చేయలేదు. ఓకే. నేను సక్సెస్ అయ్యేంత వరకు మొన్నటి వరకు కూడా నేను మా అమ్మ దగ్గరే డబ్బులు ఇప్పించుకుంటా ఉన్నా. ఉమ్, ఒక 100, ఒక 1000, ఒక 500 సినిమాకి పోవాలా, ఓకే. ఒక 100 ఫ్రెండ్స్‌తో బయటికి పోవాలా, అట్లా అడిగి ఉమ్. తి ఇప్పించుకొని పోతా ఉన్నా. సో అలానే ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి మీకు? సాడెస్ట్ అంటే మా అన్న చనిపోవడం మేడం. ఓకే. బాగా ఇష్టం అనుకుంటా కదా మీరు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి కూడా మీ అన్న గురించి ఎక్కువ మా మాట్లాడడం అన్న ట్రై అంటే నాకు చాలా బాగా ఇష్టము. అంటే ఒక ఏజ్‌లో కాదు గానీ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్న విలువ తెలిసింది నాకు. నాన్న పక్కన లేరు. అప్పటిదాకా అన్నే కొద్దిగా సపోర్ట్‌గా ఉండి ఒక్కసారిగా లేకపోయేసరికి మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న లోటు తెలిసింది నాకు. అప్పటిదాకా కొట్లాడుకుంటా ఎక్కువ కొట్టేవాడిని మా అన్నని. సో, దాని తర్వాత మా అన్న లోటు తెలిసింది. ఓకే. అప్పటికి మీరు పెద్ద అయిపోతారు కదా ఇంటికి. మీకు బాధ్యతలు వస్తాయి. కాబట్టి ఇంకొంచెం బాధ ఎక్కువైతది. హ్మ్. బాగుండేవాళ్ళా మీ ఇద్దరు అన్నదమ్ములు? ఆ! ఎప్పుడు కొట్లాడుకుంటా ఉండేవాళ్ళం. తర్వాత మిస్ అయిపోయారు ఆ! బాగా. ఈ హార్ట్ ఆ! ప్రాబ్లమ్ వచ్చి హ్మ్. చనిపోయారు. అవును మేడం. ట్రై చేశారా హాస్పిటల్స్‌లో చూపించడానికి? సర్జరీ చేపిచ్చాం గదా! హ్మ్. చేపిచ్చాము. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపిచ్చాము. హార్ట్, లంగ్స్ 2 వేరే కేరళ అబ్బాయి ఎవరితో చేపిచ్చాము. ఒక 3 మంత్స్ ఐసీయూలో ఉండి చనిపోయారు. అసలు ఎందుకొచ్చిందంట ప్రాబ్లమ్? అది బై బర్తే ప్రాబ్లమ్ వచ్చింది. సో హ్మ్. బాగా ఇష్టం. మీకు మీ పెద్ద కొడుకు ఎక్కువ ఇష్టమా? చిన్న కొడుకు ఎక్కువ ఇష్టమా? నాకు ముగ్గురు సమానమే మేడం. మూడో కన్ను లేదు. లేకపోతే ముగ్గురు 3 కళ్ళు అని చెప్పేది మా అమ్మ. ముగ్గురు సమానమే. ఇంకో కన్ను లేదు కదా! నిజంగానే. లేకపోతే 3 కళ్ళని చెప్పేవాళ్ళా? ఇప్పుడు ముగ్గురు సమానమే మేడం. ముగ్గురు సమానం. ముగ్గురు సమానం. కొంచెం ఒక స్టెప్ ఈయన మీద ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది కదా! కొంచెం అంటే పెద్ద అబ్బాయి మీదే ఉండేది కొంచెం. నన్ను ఎక్కువ అందరూ కొట్టేవాళ్ళు నన్నే. మా నాన్న నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మా బంధువులు నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మా అమ్మ నన్ను ఎక్కువ కొట్టేవాళ్ళు. మరి 10 సంవత్సరాల్లో 10 స్కూల్స్ మారినోళ్ళు కొట్టరా అండి? ఊరికే ఎట్లుంటారు? అన్ని తుంట్రు పనులు చేస్తారు కాబట్టి అన్ని సార్లు కొట్టించుకునేవాళ్ళు. పెద్దబ్బాయి కామ్‌గా ఉండేవాళ్ళమ్మా? అంటే సైలెంట్‌గా? సైలెంట్‌గా ఉంటాడు. హ్మ్. కానీ చాలా మంచి అబ్బాయి. మంచి అబ్బాయి. నువ్వు ఆ అబ్బాయి ఒక్కడినే మంచి అంటే నేను చెడ్డగా ఉండరు. అట్లేం లేదు. ఆ! బాగుంటాడు అంతే. బావుంటాడు అంతే. హ్మ్. తప్పులేదులెండి. కొంచెం ఆహ్, మరీ అండి మీరు మొత్తం ప్రేమ మీకే ఇస్తే ఎలాగా? కొంచెం ఆయన నేను కూడా జోక్ మేడం ఇవ్వనివ్వండి. అంతే. నేనేమనలేదు. జోకా? ఆ! ఓకే. సో, 'ట్రిపుల్9 ఇండియా' పెట్టిన తర్వాత, యూట్యూబ్ చేస్తున్న తర్వాత ఒక క్వెషన్ అందరికి ఉంటది. ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుండి? ఆడవాళ్ళ వయసు, మగాళ్ళ సంపాదన అడగకూడదు సరే మేడం. మిమ్మల్ని అడుగుతాను. ఎంత సంపాదిస్తున్నారమ్మా 'ట్రిపుల్9 ఇండియా' మా నుంచి? అమ్మకే తెలీదు మేడం. నాకే చెప్పడు మేడం. సీరియస్‌లీ? హ్మ్. ఇప్పుడు చెప్పరా? ఈడ చెప్పొద్దనే విషయం చెప్పిన. అయ్యా! అయ్యా! ఎందుకండి? ఇంత దారుణాలు ఎందుకు? మీరు అనుకునేంత లక్షలేం రావులేండి మేడం. హ్మ్. ఇప్పుడేదో బతకగలిగేంత సరిపోతా ఉంది. ఒక నెలకి ఒక ఐఫోన్ కొనొచ్చా? అంత లేదులేండి మేడం. నేనే ఫోన్ వాడుతున్నానో చూస్తే మీరు ఆ మాట అనరు. చిన్న ఫోన్ చిన్న ఏది? ఛానెల్స్ వాళ్ళే మినిమమ్ ఐఫోన్ కొనేంత మంది డబ్బులొస్తాయని షార్ట్స్ చెప్తారు. ఛానల్ మేడం. లెంత్ వీడియోలు కాదు. పెడుతున్నారు కదా ఈ మధ్య. షార్ట్స్‌కి ఏమొస్తది మేడం? లెంత్ వీడియోస్ కూడా పెడుతున్నారు కదా. లెంత్ వీడియోస్ బ్లాగ్స్ నేను పెళ్లి బ్లాగ్స్ ఒకటే ఒక నెల పెట్టాను అంతే. ఇప్పుడు ఒక నెలలో వచ్చిందని అన్ని నెలలు రావు కదా మేడం. అంతే. సర్లేండి. బానే సంపాదిస్తున్నారు. పర్లేదు. బాగా సాగుతుంది. ఏ డోకా లేకుండా ఆ! ప్రశాంతంగా పోతా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇంకొక క్వెషన్ ఉంది నాకు. పెళ్లి అవ్వంగానే గుండెందుకు చేయించారండి అసలు? పెళ్లి కూతురికి గుండు చేపించడం అనేది మొన్న వీడియోలో కూడా అమ్మ అసలు నీ పెళ్ళానికి గుండెందుకు చేపించినావు? ఆ పిల్లకి చెప్పు ముందు అని అన్నారు. గుర్తుందా? అవునవును. నాకు కూడా గుర్తుంది. అసలు గుండెందుకు చేపించారు చెప్పండి? తిరుమలకి పోయినాం మేడం. ఇచ్చేసినాం అంతే. ఆ! కొత్త పెళ్లి ఫస్ట్ కూతురికి తిరుపతికి పోయినాము. ఆ! బో తిరుగుతా ఉన్నాము. సరే తిరుమల పోదాం అనుకోని అట్టించి అట్టే తిరుమల పోయినాము. సో, తిరుమల పోయినాం కదా! దర్శనానికి కూడా పోదాంలే అనుకోని దర్శనానికి పోయేదాంలో సరే దర్శనానికి కూడా పోతున్నాం కదా! అని చెప్పేసి హెయిర్ ఇచ్చేసినాం. మీరివ్వడం ఓకే. ఆ అమ్మాయితోటి ఎందుకు ఇప్పించారు? పోయినాం కదా! మేము లవ్ మ్యారేజ్ కదా! అంతా ఇంట్లో ఒప్పుకొని అంతా ఇది చేసుకుంటే ఇస్తా ఎక్కడ అని ఏ మాట ఇచ్చారా? గొడవలు ఇవి ఏం లేకుండా అందరూ కలిసి అంతా ఇదైపోతే చేసుకున్నా. గుండిస్తాను స్వామి ఆ! అని అని అనుకున్నారు. ఇద్దరం అనుకున్నాం. కలిసి హ్మ్. ఇస్తాం అనుకున్నారు. మరి ఆళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓకేనా అందరికి? ఆ!
పెళ్ళికి వచ్చారు కదా, సెకండ్ టైం వాళ్ళే కదా వచ్చారు, కూర్చొని చేశారు. బాగా చూసుకుంటున్నారా? అల్లుడు మర్యాదలు చేస్తున్నారా? బ్రహ్మాండంగా. సార్ మరి ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకురాలేదు చిక్కుని? ఎవరిని? మీ వైఫ్. ఆ అమ్మాయి కొద్దిగా కెమెరా ఫియర్ ఉంది, కొద్దిగా ఫ్యూచర్ లో వస్తుంది. ఫ్యూచర్ లో వస్తుంది, ఇప్పుడు కష్టం. ఇప్పుడు కొంచెం దాచి పెడదాం అనుకుంటున్నారు, లేకపోతే మీరేమైనా వద్దని చెప్పారా? ఏం లేదు మేడం. ఇది జోక్ అడిగినా కూడా పాపం చాలా సీరియస్ గా తీసేసుకుంటున్నారు. మీ ఇద్దరు బానే ఉంటారా? కొట్టుకుంటారా? ఎప్పుడైనా అత్తా కోడళ్ళు అంటే వైరం ఉంటది కదా, తిట్టుకోవడం. వీళ్ళిద్దరు ఏం బ్రహ్మాండంగా ఉంటారు, నన్నే తిడతారు. నేనే ఇద్దరితో కొట్లాడుతా అంటే వాళ్ళిద్దరు నాతో కొట్లాడుతా ఉంటారు. వీళ్ళిద్దరు బానే ఉంటారు, కూతురు అమ్మ ఉన్నట్టు ఉంటారు. సో లాస్ట్లీ మీ ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి, సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక మాట గానీ ఒక వాక్యం గానీ మీ ఇష్టం. 999 ఇండియా ఛానల్ ని ఆదరించి ఆశీర్వదించి అభిమానించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా మీరు ఇంత సపోర్ట్ చేసిన దానికి నేను చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్తారు? 999 ఇండియా ఛానల్ ని అందరూ అభిమానించినందుకు ప్రతి ఒక్కరు మా అమ్మ సూపర్ అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నా మీరు ఇలానే ఉండాలని, ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని, మమ్మల్ని రోజు నవ్వించి ఒక సెకండ్ ఒక నిమిషము మా అందరికి ఆయుష్ పెంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. మీరు ఎందుకు అలా ఊరికి తలుపుతున్నారు? నాకు అదొక అలవాటు, కాళ్ళు చేతులు ఊగుతా ఉంటాయి, అదొక హ్యాబిట్ మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.